పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని భయ పరిమాణంని వారికి నియమించినావు. మన ప్రియుడు దానిన్న గారు నేను విషయం ఉన్నప్పుడు ఆయన టోన్ మంచిది, ప్రార్థన చేసేవాడు, పాట పాడేవాడు, వాక్యం కూడా బాగా చెప్పేవాడు. అంత వయసు అయినప్పటికీ అన్నకు ఆ కంఠస్వరం అనేది మౌత్ లేకపోయినా క్లియర్గా వచ్చేది, స్వచ్ఛంగా. చాలాసార్లు నేను వచ్చినప్పుడు ఇక ఆయన చాలా సంతోషపడ్డాడు. బ్రదర్ ఇంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత నేను వచ్చిన 3 నెలల తర్వాత నేను నెలకు ఒకసారి వచ్చి దర్శించాడు వాడిని. చాలా బాగా ప్రేమించేవాడు. తర్వాత ఆయన ఒక స్వరం అనేది దేవుని వాక్యములు చదివినా, పాట పాడినా, ఏదైనా వర్తమానం ఇచ్చినా గంట కొట్టినట్టుగా ఉండేది. కానీ ఏది ఏమైనా 2 ఉద్యోగాలు దేవుడు పిలుచుకున్నాడు ఆయన. ఎందుకంటే నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య తెలిసింది. గంట, నెలలు, దినము, అది ఏ రూపానైనా సరే దేవుడు పిలుచుకుంటాడు. ఆయన ప్రభువును నిద్రించాడు, మహిమలోకి పిలువబడ్డాడు. దేవుని సేవ తన స్థితి ఏది కూడా నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. ఆయన మనతో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బైబిల్ ధ్యానించుకునేవాడు, ప్రార్థన చేసేవాడు. అది బలమైనటువంటి ఒక విధానం. సాక్షిగా దైవసేవకునిగా నేను గుర్తెరిగాను. కనుక ఈ సమయం మనము ఒకవేళ రక్షణలు, బంధుమిత్రులు, సేవకులు అందరూ వచ్చినప్పటికీ మన జీవితంలో ఏదైనా మనం కూడా దినం పూర్తి వెళ్ళాలి. అయితే అన్నగారు ప్రభునందు నిద్రించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. బాధ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈయన వెళ్ళిపోతూ ఇక్కడ ఉన్న మనకేం చెప్తున్నానంటే, నేను సమస్తమును, భార్యను, బిడ్డలను, కుటుంబాలను, అన్ని విషయాలు నేను చూశాను, అనుభవించాను. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. బ్రతుకున్న మీరు బంధుమిత్రులు, రక్షణికులు, మనవరాలు, మీరు నమ్మకంగా దేవునికి ఉండాలని ఆయన ఒక ఆశ, కోరిక ఉన్నది. కనుక నిన్నటి దినముగా ప్రభువును పిలిచాడు. అంటే 2024వ సంవత్సరము నవంబర్ నెల నిన్నటి దినముగా ప్రభు ఆయన 5 దినాలను పరిమితి అంతవరకు ఉంచాడు. ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాడు కనుక